చాలా కాలం క్రితం ప్రాచీన భారతదేశంలో శక్తినగరం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు వీరసింహుడు. అతడు చాలా క్రూరుడు, రక్తపిపాసి. ప్రతిరోజు ఒక కొత్త యువతిని పెళ్లి చేసుకొని మరుసటి ఉదయం ఆమెను ఉరితీసేవాడు. దాంతో రాజ్యమంతా భయంతో వణికేది. ఎవరు కూడా ఎందుకు ఇలా అని అడగలేకపోయారు. అతని కోపం ముందు అందరూ భయంతో ఉండాల్సి వచ్చేది. ప్రజలు రాజును శపిస్తూ దేవుడిని ప్రార్థిస్తూ రోజులు గడిపేవారు. ఆ రాజ్యం దక్షిణ అంచున ఒక దట్టమైన అడవిలో ఒక మాంత్రికుడు తన కుమార్తె సువర్ణమయితో ఉండేవాడు. ఆ మాంత్రికుడికి రాజు పాపాల సంగతి బాగా తెలుసు. అందుకే ఆయన నగరాన్ని వదిలి అడవిలోకి వెళ్ళిపోయాడు. అతని కుమార్తె సువర్ణమయి చాలా తెలివైనది, దయగలది, అందమైనది. అడవిలోకి ఎవరు వచ్చినా ఆమె వారికి సహాయం చేసేది. ఎవరికైనా రోగం ఉంటే ఔషధం చేసేది. ఎవరు బాధలో ఉంటే వారికి మాటలతో ధైర్యం చెప్పేది. ఒకరోజు మాంత్రికుడికి నగరానికి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు సువర్ణమయి కూడా నాన్న నేను కూడా వస్తాను అంటూ పట్టుబడింది. దాంతో ఇరువురు నగర ద్వారం దగ్గరికి రాగానే రాజు మరలా ఒక యువతిని చంపాడు అని ఆ ప్రజలు కన్నీళ్లతో ఆమె యొక్క మృతదేహాన్ని మోస్తూ దుర్మార్గుడా అని శపిస్తున్న దృశ్యం వారు చూశారు. అది చూసి మాంత్రికుడు వెంటనే వెళ్దాం బిడ్డ అన్నాడు. కాని సువర్ణమయి ఆ ప్రజల యొక్క బాధను చూసి అక్కడి నుంచి కదలలేకపోయింది. నాన్న ఈ రాజు ఇంత దారుణంగా ఎందుకు చేస్తున్నాడు తెలుసుకోవాలని ఉంది నాకు అంది. చాలా అడ్డుకున్నా ఆమె వినలేదు. అంతలో ఒక వృద్ధుడు ఆమెకు రాజు యొక్క క్రూరత్వానికి గల కారణం చెప్పాడు. రాజు తన భార్య చేత మోసం చేయబడ్డాడమ్మా, అందుకే అతడు అందరి స్త్రీలను ద్రోషులుగా భావిస్తున్నాడు అని. అది విన్న సువర్ణమయి స్తంభించింది. కొన్ని క్షణాల తర్వాత తండ్రిని చూసి నాన్న నేను ఆ రాజును పెళ్లి చేసుకుంటాను అంది. అది విని ఆ మాంత్రికుడు విస్తుపోయాడు. ఏమిటి పిచ్చిదానివా నువ్వు, అతడు మరుసటి ఉదయమే నిన్ను చంపేస్తాడు అన్నాడు. అప్పుడు సువర్ణమయి మృదువుగా నవ్వుతూ నాన్న మరణం దేవుడి చేతిలో ఉంటుంది, కానీ ఒక ప్రాణిని సత్యంతో ప్రేమతో మారుస్తే అది నా జీవితానికే అర్థం వస్తుంది కదా అంది. తండ్రి హృదయం భారమయ్యింది. చివరికి ఆమె యొక్క పట్టుదలకు తలవంచి అనుమతిని ఇచ్చాడు. సువర్ణమయ్యి రాజభవనానికి చేరి సైనికుల దగ్గరికి వెళ్లి చెప్పింది, నేను రాజు వీరసింహుడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని. ఆ సైనికులు అది విని ఒక్కసారిగా ఆమెను చూస్తూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ మాట రాజుకి చేరింది. రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటి, ఈమె తన మరణాన్ని తానే కోరుకుంటుందా అని. ఆమెను తన ముందుకు రమ్మన్నాడు. సువర్ణమయ్యి రాణిలా ఆత్మవిశ్వాసంతో రాజు ముందు నిలబడింది. ఆమె కళ్ళల్లో ఉన్న నిజాయితీ, నమ్మకాన్ని రాజు గమనించాడు. అతనికి క్షణం ఆనందం కలిగిన వెంటనే ముఖం మబ్బుగా మారింది. నువ్వు పిచ్చిదానివా, నన్ను పెళ్లి చేసుకోవడం అంటే నీ మరణాన్ని నువ్వు ఆహ్వానించడమే అని తెలుసా అన్నాడు. సువర్ణమయ్యి ప్రశాంతంగా మహారాజా నాకు తెలుసు, కానీ నేను మీ మనసును గెలవగలనని నమ్ముతున్నాను అంది. అందుకు రాజు తల ఊపి అయితే రేపే మన వివాహం అన్నాడు. దాంతో మరుసటి రోజు సువర్ణమయ్యి వీరసింహుడు ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ రాత్రి సువర్ణమయ్యి చక్కగా ఆత్మవిశ్వాసంతో రాజు కోసమై ఎదురు చూస్తూ ఉంది. రాజు గది లోపలికి వచ్చి ఆమెను చూశాడు. ఆ అందం అతన్ని క్షణం మంత్రముగ్ధుడిని చేసింది. కాని వెంటనే అతని యొక్క చూపు గోడపై ఉన్న తన పాత భార్య చిత్రంపై పడింది. మళ్ళీ గాయాలు అతడిలో తెరుచుకున్నాయి. నువ్వు కూడా అందరిలా మోసగత్తవే అంటూ గట్టిగా అన్నాడు. అప్పుడు సువర్ణమయి చాలా శాంతంగా మహారాజా కోపాన్ని వదలండి, రాత్రి పొడవునా మీ మనసుని ప్రశాంతంగా ఉంచండి, ఇప్పటి క్షణమే మన జీవితము అని మనసులో పెట్టుకోండి అంది. దాంతో రాజు కొంత సమయం తర్వాత శాంతించాడు. అప్పుడు ఆమె అడిగింది, మీకు ఒక కథ చెప్పనా మహారాజా అని. సరే చెప్పు అన్నాడు ఆ రాజు. అప్పుడు కథలో కథ ఈ విధంగా స్టార్ట్ అయింది. ఒకప్పుడు ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి భార్య, ఒక కుమార్తె మరియు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఒకసారి వ్యాపారం కోసం అతడు దూర ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. అతని కుమార్తె అతనికి కొన్ని ఖర్జూరాలు ఇచ్చి నాన్న ప్రయాణంలో ఆకలిస్తే దీన్ని తినండి అంది. రహదారిలో సూర్యుడు మండిపోతూ ఉండగా
వ్యాపారి నీటి బావి దగ్గర ఆగి ఆ ఖర్జూరం తిన్నాడు. ఒక ఖర్జూరం చేతి నుంచి జారి ఆ బావిలో పడిపోయింది. అంతే, ఆ బావిలోని నీరు ఎర్రగా మారిపోయింది. అప్పుడే దానిలో నుంచి ఒక రాక్షసుడు బయటకి వెలువడ్డాడు. నీ చేత నా పిల్ల చనిపోయింది, నేను చంపేస్తాను అన్నాడు. అప్పుడు వ్యాపారి భయంతో వణికిపోయాడు. నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు, అయినా ఒక చిన్న ఖర్జూరం మీ పాపను ఎలా చంపింది, దయచేసి చెప్పండి అన్నాడు. కానీ రాక్షసుడు ఒప్పుకోలేదు. చివరికి వ్యాపారి, నాకు కొన్ని రోజుల సమయం ఇవ్వు, నా కుమార్తె పెళ్లి చేసి వస్తాను, తర్వాత నేను నీ వద్దకు వస్తాను నా బాధ్యతను తీర్చుకొని అన్నాడు. రాక్షసుడు ఆలోచించి, సరే, నీకు 40 రోజుల సమయం ఇస్తాను అన్నాడు. కథ ఇక్కడికి రాగానే ఆ రాత్రి ఉదయం అయిపోయింది. సువర్ణమయ్యి కథ చెప్పడం ఆగిపోయింది. అప్పుడు రాజు వెంటనే అడిగాడు, తర్వాత ఏమైందో చెప్పు రాణి అని. అప్పుడు ఆమె నవ్వుతూ, మహారాజా, ఉదయం అయింది, మరి నా యొక్క ప్రాణదండన సమయం వచ్చింది కదా అంది. అప్పుడు రాజు ఆలోచించి, సరే, నీకు ఇంకొక రోజు జీవితం ఇస్తాను, కాబట్టి ఈ రాత్రి నువ్వు ఆ కథను కొనసాగించు అన్నాడు. ఆ రాత్రి అయింది. రాజు ఆసక్తిగా, ఇప్పుడు చెప్పు రాణి మిగిలిన కథ అన్నాడు. అప్పుడు ఆమె ముందుగా రాజుకు భోజనం పెట్టింది. ఇది నా భాగ్యం మహారాజా, మరణించే ముందు భర్తకు భోజనం పెట్టే అదృష్టం నాకు వచ్చింది అంది. ఆ మాటలకి రాజు మనసులో ఏదో కదిలింది. తర్వాత ఆమె ఆ కథను చెప్పడం కొనసాగించింది. అలా ఆ వ్యాపారి తన పనులు ముగించుకొని తిరిగి రాక్షసుడి దగ్గరికి వచ్చాడు. ఇదిగో నేను వచ్చాను, నన్ను చంపి నీ ప్రతీకారం తీర్చుకో అన్నాడు. దాంతో రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. నువ్వు నిజంగా తిరిగి వచ్చావా, నేను నీ నిజాయితీని చూసి మన్నిస్తున్నాను అన్నాడు. అది విని రాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అవును రాణి, అందరు స్త్రీలు మోసగత్తరు కారు అన్నాడు. సువర్ణమయ్య చెప్పింది, మహారాజా, కొన్ని తప్పు స్త్రీలు చేసి ఉంటారు, కానీ అందరినీ వారిలాగానే అనుకోవడం అన్యాయం కదా అని. అంతటా రాజు గోడపై ఉన్న పాత చిత్రాన్ని చూసి తన పాత భార్య యొక్క మోసానికి ప్రతీకగా ఉండే ఆ చిత్రాన్ని చింపివేశాడు. ఇప్పటి నుంచి నా మనసులో ఎవరి పట్ల ద్వేషం ఉండదు అన్నాడు. రాణి, నువ్వు నన్ను మానవుడిని చేశావు, నీ ధైర్యం నాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు అతడు. తర్వాత రాజు వీరసింహుడు, రాణి సువర్ణమయ్యి ఇద్దరూ ప్రేమ, శాంతి, న్యాయంతో నిండిన జీవితాన్ని గడిపారు. రాజ్యం ఆనందంలో మునిగిపోయింది. సత్యం, ప్రేమ, సహనం, ఇవే ఏ రాక్షసమైన మనసునైనా మార్చగల శక్తులు. కోపం మనిషిని అంధుడిని చేస్తుంది, కానీ కరుణ అదే మనిషిని దేవుడి దారికి నడిపిస్తుంది, కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.